నిత్యము నీలో ఆస్వాదించునుని మాటల మకరంగం జీవించును నిత్యము నీలో ఆస్వాదించునుని మాటల మకరంగం మార్గము కనిపించలే యేసయ్యని ఆజ్ఞల మార్గము కనిపించలే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలు గురాల సంకల్లురా వారసురా జీవించముని ఆస్వాదించునుని మాటల మకరంగం జీవించముని ఆస్వాదించునుని మాటల మకరంగం గురాల సంకల్లురా నాశమను శమలుగా అనిపించలే నాశమను శమలుగా అనిపించలే నీవు నాకిచ్చి మహిమయంత నీవు నాకిచ్చి మహిమయంత మాటల మకరంగం జీవించును ఆస్వాదించునుని మాటల మకరంగం గుణాల సంపన్నులా కృతిగానాల వారసులా జీవించుముని ఆస్వాదించునుని మాటల మకరంగం జీవించుముని ఆస్వాదించునుని మాటల మకరంగం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి అక్షయ వచ్చి ఒక మాట పాడి దేవుని మహిమపరుస్తారు.
హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడై ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడై ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్పకూడదామా? హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మరి ఆదరణ గ్రూప్ నుండి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుడు మహిమపరుస్తారు. గ్రూప్ సాంగ్. ఆ తదుపరి మరి ఇక్కడ పాటలు పాడేవాళ్ళు మనకు తెలియదు కనుక మీరు ముందుగా తెలియపరిచినట్లయితే పాటలు పాడటానికి అవకాశం ఉంటుంది. మీ పేరు పాట పాడాలని ఒక చిన్న స్లిప్ రాసిచ్చినట్లయితే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. రోజు ఇస్తుంది నిత్య జీవము, తాజాగా ఉంది సత్యవాక్యము. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. హోరేబు కొండపై పొగ కాలుచుండగా అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుచున్నది. హోరేబు కొండపై పొగ కాలుచుండగా అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుచున్నది. మోషే, ఓ మోషే, నా పిల్లలను విడిపించి నడిపించమని. మోషే, ఓ మోషే, నా పిల్లలను విడిపించి నడిపించమని. ఆరిన నేలను నడిపించి అరణ్యమందు పోషించి మోషేతో ముచ్చటించెను ఆ వాక్యం. ఆరిన నేలను నడిపించి అరణ్యమందు పోషించి మోషేతో ముచ్చటించెను ఆ వాక్యం. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. అరణ్యమందు శబ్దముగా యోర్దాను నది ప్రాంతముగా దేవుని మార్గము సరళము చేయుచుండగా. అరణ్యమందు శబ్దముగా యోర్దాను నది ప్రాంతముగా దేవుని మార్గము సరళము చేయుచుండగా. యోహానా, ఓ యోహానా, నా పిల్లలకు
మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. హింసకుడు దోషకుడు హానికరుడు ఆశకుడు ప్రభు పిల్లలను బెదిరించుటకు వెళ్ళుచుండగా, హింసకుడు దోషకుడు హానికరుడు ఆశకుడు ప్రభు పిల్లలను బెదిరించుటకు వెళ్ళుచుండగా, సౌలా ఓ సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని, సౌలా ఓ సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము వినబడెను, దమస్కులో సంధించెను, క్రీస్తుకు ఖైదీగా మార్చివేసెను ఆ వాక్యం. ఒక స్వరము వినబడెను, దమస్కులో సంధించెను, క్రీస్తుకు ఖైదీగా మార్చివేసెను ఆ వాక్యం. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. చీకటిలో ఉన్న వారిని, కనులుండి చూడలేని వారిని వెలిగించి నడిపించుటకు వచ్చెను ఒక దూత. చీకటిలో ఉన్న వారిని, కనులుండి చూడలేని వారిని వెలిగించి నడిపించుటకు వచ్చెను ఒక దూత. దూత ఓ వర్తమానిక, నా పిల్లల హృదయం కన్నుల తట్టుకు తిప్పమని. దూత ఓ వర్తమానిక, నా పిల్లల హృదయం కన్నుల తట్టుకు తిప్పమని. ఏలియా ఆత్మను పంపెను, మర్మమునంతా విప్పెను, అగ్ని స్తంభమై శిరస్సుపై నిలిచే వాక్యము. ఏలియా ఆత్మను పంపెను, మర్మమునంతా విప్పెను, అగ్ని స్తంభమై శిరస్సుపై నిలిచే వాక్యము. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. రోజు ఇస్తుంది నిత్య జీవము, తాజాగా ఉంది సత్యవాక్యము. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది, ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము.
భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికే సమయం మరి చాలా ఉన్నది. మరి మన ముందు 2 పాటలు పాడటానికి అవకాశం ఉన్నది. మొదటిగా హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ ఆగింది అబ్బాయి. హల్లెలూయా. స్వరూప వచ్చి పాట పాడి దేవుని మహిమపరచవలసింది కోరుస్తున్నాం. పాఠాల సౌండ్ కొంచెం తగ్గింది. నీవు లేని చోటది యేసయ్యా, నేరాని క్షణముందాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు లేని చోటది యేసయ్యా, నేరాని క్షణముందాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు వినని మనమేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది యేసయ్యా. నీవు వినని మనమేది యేసయ్యా,
ముందే నా వెంట అది చాలయ్యా నీవు లేని చాటేది యేసయ్యా ఉండాలయ్యా నీవు చూడే చాటేది యేసయ్యా చివరిగా మరి మన సహోదరి అమూల్య వచ్చి ఒక పౌరం ఒకసారి మనం ఇప్పటికే మరి 9:30 అయింది టైం. దీనికి పట్టుకున్నా ఉంటుంది అటు పట్టుకుని నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా కలుగు చేసి ప్రేమించినావు ఓరదగినది ఏముంది నాలో స్వార్థ వెలుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు కలుగు చేసి ప్రేమించినావు ఓరదగినది ఏముంది నాలో స్వార్థ వెలుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనాను హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ఉన్నారా? మరి చాలా సమయమైనది, ఇప్పటికే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం కనుక ప్రియులారా. ఇక్కడ పాటలు పాడడానికి చాలా మంది ఉన్నారు, పాడాలని అయితే సమయం లేదు. మనకి ఇప్పటికే 9:30 దాటిపోయింది. కాబట్టి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి జాకబ్ గారు పాడిన ప్రార్థన నిమిత్తము చెప్పబోయే వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిర్మోన్నతుడా, ఇంతవరకు మీ బిడ్డలు చక్కటి కీర్తన ద్వారా మీ నామాన్ని మహిమపరిచే కృప అనుగ్రహించారు. మీ పిల్లల విషయంలో ఇంతవరకు సహాయపడిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం నాయన. ప్రియ తమ్ముడు ఈ ప్రత్యేకమైన కూడికను కనుగొనడానికి మీరు చూపిన కృపంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మనం చేస్తున్న వ్యాపారం చేరుకొని ప్రభావ దీవించండి. సహోదరుని ప్రజలను ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము. బిడ్డల జీవితాల్లో ఇంతవరకు చాలా ప్రభువుగా నడిపించారు. మీరు అనుగ్రహించిన కృపంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మాట తండ్రి, తమ్ముల జీవితంలో రక్షణ కార్యాలు జరిగించండి, కనికరం చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. తమ్ముడు ఎంతో ఖర్చుపడి ఈ ప్రత్యేకమైన కుడి కలిగి ఉండడానికి చూపించారు. మరి ఆయా స్థలాల నుంచి దాసులను కూడా తోడుకొచ్చారు. అనుకునే నన్ను కూడా నా ప్రయాణంలో చిరగంజ నుండి క్షేమంగా మేము తీసుకొచ్చారు. ప్రియ ప్రభువా, ప్రయాణంతటిలో మీ సన్నిధి సహవాసాన్ని తోడుగా ఉంచారు. మీ దాసులను కూడా ఆయా స్థలాల నుండి తీసుకొచ్చారు. యవన బిడ్డలు చక్కటి కీర్తన ద్వారా ఈ నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి, పూజించి హెచ్చించడానికి కృపనిచ్చారు నాయన. వాక్యమైన దేవా, ఈ వాక్యముల నుండి నీ ప్రజలను దర్శించండి. ఈ వాక్యుని పంపినైనా ప్రజలను స్వస్థపరచండి. ఈ వాక్యంలో స్వస్థత ఉన్నది, నీ ఉనిలో స్వస్థత ఉన్నది, నీ అంగీలో స్వస్థత ఉన్నది. బలమైన నీ వాక్యును పంపి నీ ప్రజలను బాగు చేయండి. ముఖ్యంగా రక్షణ కార్యం హృదయాల్లో హృదయం మార్పు చెందడానికి, హృదయంలో మార్పు కలిగి ఉండడానికి కృప అనుగ్రహించాలి. చేరవచ్చిన ప్రజలు ఈ వైపు తిరగలిగే గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి. నీ రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం నీ మహిమలో నింపండి ప్రభావ. మీ ఆత్మ తోడుగా ఉంచి బలపరిచి దేవా, కృపను గురించి మీ దాసులు నిలబడుతుండగా బలపరిచి దేవా, మీరే వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన శక్తిగల నామములో, యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాప చేసినటువంటి పాస్టర్ గారికి వందనాలు. పిల్లరా, సమయంలో మనందరం కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే
మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము కనుక మనము భూ సంబంధంగా ఒక ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎవరు కూర్చొని అందరూ నిలబడి ఉంటారు. సర్వశక్తి గల దేవుడు, దేవుని ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త మన మధ్యలో వచ్చినట్లయితే మనందరూ కూడా గౌరవించి నిలబడాలి. సరే, మంచిది. మనందరము కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. సర్వాధికారమైన దేవానికి స్తోత్రములు. సర్వ సృష్టి కారణభూతుడైన స్తోత్రములు. భూమిని ఆకాశమును వాటి ద్వారా సృష్టించిన గొప్ప సృష్టికర్త స్తోత్రములు తెలుస్తున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ప్రార్థిస్తారు, వారి మధ్యలో నిలబడతానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు తెలుస్తున్నాము. వాగ్దాన పుత్రుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా మేమందరూ ఉన్న ప్రయోజనం లేదు కానీ దేవా, సర్వశక్తి గల దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తడు దేవా, నువ్వు మా మధ్యలో ఉన్నట్లయితే ప్రభువా, అయా నువ్వు మాతో ఉన్నట్లయితే ప్రభువా, నీ ఆత్మ కుమరించండి ప్రభువా. ఇదిగో ఈ మూడకరాలపైన దాసుగా పెట్టుకొని అందరితో మాట్లాడవలచున్నాం ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి కొన్ని వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని నడవాపున. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు అయా మీ కుమారుని సైతం వెనక తీయకుండా ఈ భూమి మీదకు తీసుకొచ్చి అయా బలి అర్పించి రక్తాన్ని కార్చి మా పాపాన్ని తీసివేసిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామనకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన ఆ ప్రేమను ప్రకటించడానికి అయా ఈ వేదిక ప్రభువా సిద్ధపరచబడింది. ఈ చేజల్ల గ్రామం నాయన ప్రభువా మరొకసారి మీ ప్రేమను అయా నా తండ్రి ఊరైనా వివరించబడడానికి, ఆ ప్రేమను తెలుసుకోవడానికి
ప్రభువా ఇప్పుడు సిద్ధపడి ఉన్నది ప్రభువా. ఇదిగో నాయన ఈ కూటమును అయా మీ వాక్యమును ప్రకటించుటకు ఈ వేదికను ప్రభువా సిద్ధపరిచినటువంటి అయా నరసింహారావు గారి కుటుంబాన్ని, ప్రభువా సమూయేలు గారిని, అయా తండ్రి స్థానిక సంఘ కాపరిని, సంఘస్థులను అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి సహకారం లేనిది మేమేమి చేయలేము ప్రభువా. ఇక్కడ ఇదిగో ఆయన ఈ సమయంలో అయా తండ్రి వారి ఎదున్నటువంటి అయా ధనమును, వారి ఎదున్నటువంటి ప్రభువా శక్తిని, బలమును, సమస్తాన్ని కూడా నా తండ్రి ఈ కూడికి ఏర్పాటు చేయడానికి వారు వెచ్చించి ఉండగా ప్రభువా వారికి నాయన తగిన ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి ఈ వాక్యం వినడానికి తండ్రి అయా తండ్రి మీ యొక్క మాటలను విని బలం పొందుకోవాలని ఆశతో ప్రభువా మీ ప్రజలందరూ కూడా, మీ బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రభువా వారిని దర్శించండి అయా, వారిని దీవించండి ప్రభువా. అయా తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా ఎవరినైతే చూసి ఉన్నావు ప్రభువా, ఎరిగి ఉన్నావు తండ్రి, వారిని మీరు ఆకర్షించండి, వారిని విమోచించండి, వారికి రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మిగిలిన వారిని ఆయన మీరు బలపరచండి, స్థిరపరచండి, సహాయం చేయమని కృప చూపమని ఈ సమయంలో నా తండ్రి అల్పుడును అయోగ్యుడిని ప్రభువా, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి అయా నన్ను మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ జీవన దేవా మీరు మాట్లాడితే మా జీవితాలు మారతాయి ప్రభువా. అయా మా బ్రతుకులు మారతాయి ప్రభువా, ఆ హృదయాలు మార్పు చెందుతాయి తండ్రి. కనుక మీరే రంగం మీదకి రండి ప్రభువా. వాక్యము నాయన చదువుకున్న వాక్యం మీది ప్రభువా, దాన్ని రాసింది నీవే గనక నీవు మాత్రమే దానికి అర్థం చెప్పగలవు ప్రభువా. కనుక ఈ సమయంలో ఆహ్వానిస్తుండగా మీరే రంగం మీద వచ్చి అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు నేనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోవచ్చు. నరసింహారావు గారేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. మరి వారి యొక్క కుటుంబంలో చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలుల్ని బట్టి వారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసము ఈ కూటాన్ని ఏర్పాటు చేసి ఉండగా సహోదరుడు నరసింహారావు గారు వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. మరి ఈ సమయంలో మరి చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి, ఇప్పటి వరకు ఎన్నో మరి ఏర్పాటు చేయడంలో వాళ్ళు బిజీ అయి నిమగ్నం అయిపోయారు. అయితే మరి ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. అదేమిటనంటే దేవుడే మనతో మాట్లాడే సమయం ఇది. హల్లెలూయా. జరగండి అమ్మా, ముందుకు జరగండి. ఇంకా ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, అందరూ సెట్ అయ్యారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో సహోదరుడు నరసింహారావు గారు వారి కుటుంబం కూడా వచ్చి మరి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పాటలు పాడారు, దేవుని స్తుతించారు, వారి పనుల్లో మరి వారు నిమగ్నమయ్యారు, పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే పాటలు పాడామో, ఎవరైతే స్తుతించామో ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే సమయం ఇది. ఆమేన్. ఇప్పుడు దాకా పాటలు పాడింది దేనికోసం అంటే ఆయన మాట్లాడతాడని. ఆమేన్. సో కాబట్టి ఈ సమయం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి సహోదరుడు నరసింహారావు గారు తన కుటుంబంతో మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే మరి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సాక్ష్యం ఎవరన్నా మీరు ఎందు నిమిత్తం కోట ఏర్పాటు చేశారు, దేవుడు మీ జీవితంలో ఏమీ మేలు చేశాడు అని మీరు చెప్పాలనుకుంటే మరి
ఒక 5 నిమిషాలు క్లుప్తంగా మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి సమయం ఉంటుంది. ఆ బ్రదరేనా? ఓకే. సరే, వాక్యం తర్వాత సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి దైవజనులు జాకబయ్య గారు కూడా మన మధ్యలో ఉండటం నిజంగా సంతోషం. మరి అలాగే దేవుడు మమ్మల్ని చింతపల్లి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చాడు క్షేమంగా. మరి నా పేరు డానియల్ పాలిపోగు, మాది చింతపల్లి. ఇక్కడ దేవుడు ఒక చిన్న పరిచర్యని ఇచ్చాడు, చిన్న సంఘము, దీన సంఘము. అక్కడ మరి సువార్త పరిచర్య చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి సంఘ కాపరిగా దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అక్కడ నేను సేవ చేస్తా ఉన్నాను. మరి మా సంఘం అంతా కూడా మొత్తం ఒక 20 మంది దాకా 2 ఆటోలు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది మా ఊళ్ళో ఉన్నారు. ఇక్కడ చింతపల్లి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వచ్చిందో మేము వస్తుంటే అందరూ పలకరిస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, చాలా మంది ఉంటున్నారు ఇక్కడ మా ఊళ్ళో అని చెప్పి. సో కాబట్టి నేను ఇది చేజర్లాగా ఫీల్ అవ్వట్లేదు, కానీ చింతపల్లిలాగా ఫీల్ అవుతున్నాను. ఆమె సో అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలన్నది నా ప్రార్థన. అలాగే ఈరోజు నా యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు నేను ఇక్కడ నిలబడ్డాను, ఏం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పంటే, మీకు సహాయం చేయాలి, దేవుని మాటల ద్వారా మీకు సహాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. ఆమె ఏంటా సహాయం అంటే, దేవుడు అసలు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడు, మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మరి దేవుడే స్వయంగా మన కోసం ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన మన కోసం ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది, ఆయన మన కోసం అంతగా తపన పడాల్సిన అవసరం వచ్చింది అన్న విషయాల్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది, మనకు ఒక నమ్మకం వస్తుంది. అదేమిటంటే, మనమేమో ఎవరో కాదు, మనం ఎవరు అంటే దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నాం. హల్లెలూయా. సో ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలన్నది నా యొక్క ఆలోచన అండి. గాడ్ బ్లెస్ యు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి మీదకి, మరి ఈ భూమి మీద మనం చూసినప్పుడు మనతో పాటు అనేకమైనటువంటి ప్రాణులు ఈ భూమి మీద ఉన్నాయి. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవం కలిగినవే. అయితే వాటితో పాటు మనం కూడా జీవిస్తున్నాం ఈ భూమి మీద. అయితే ఏ జీవికి లేనటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ కేవలం మనుషులు మనకే ఉంది. ఏంటి ఆశ అంటే, దేవుడు ఎవరో, దేవుడు అయినా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన మనం ఆరాధించాలా అని చెప్పి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఏ జంతువులు కూడా ఆలోచన లేదు, ఏ పక్షులు కూడా ఆలోచన లేదు, కేవలం మనుషులు మాత్రమే దేవుడు అనే ఆయన ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇంతవరకు దేవుడిని ఎవరు చూడాల? ఆమె ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా దేవుణ్ణి? దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఏమని నమ్ముతున్నారు? దాదాపు 90% లేదా 80% మంది ఏమని నమ్ముతున్నారంటే, దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, చూడకపోయినా కూడా. ఆమె అయితే ఈ ఆలోచన ఎందుకు వస్తా ఉంది, ఈ ఆలోచన ఎవరు పెట్టారు అన్నది మనం గమనించాల్సిన అంశం. ఆమె ఇంకో విషయం ఏంటంటే, భూమి మీద ఇన్ని జంతువులు ఉన్నాయి, ఇన్ని పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనిషి మాత్రమే దేవుని పోలికలో చేయబడ్డాడంట. దేవుని పోలికలో, దేవుని స్వరూపం మందు చేయబడింది ఎవరంటే కేవలం మనిషి మాత్రమే, మానవుడు మాత్రమే. అయితే
ప్రియ సోదరి సోదరా, ఎందుకు మనిషిని దేవుడు తన స్వరూపంలో చేశాడు? ఎందుకు దేవుడు మొదటి రోజు సృష్టి చేశాడు, రెండో రోజు సృష్టి చేశాడు, మూడో రోజు సృష్టి చేశాడు, 5 రోజులు సృష్టి చేశాడు. ఆయన చేసినప్పుడు దేవుడు జంతువులు సృష్టిస్తా ఉన్నాడు, పక్షులు సృష్టిస్తా ఉన్నాడు, చేపలు సృష్టిస్తా ఉన్నాడు, వృక్ష జాతిని సృష్టిస్తా ఉన్నాడు. ఈ జీవనంతటిని కూడా దేవుడు సృష్టిస్తా ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా ఏ జంతువుని కూడా నా పోలికలో నా స్వరూపంలో సృష్టిద్దామని చెప్పి ఆయన అనుకోవాలి. కేవలం 6వ రోజు ఆయన ఏమనుకున్నాడంటే, నా పోలిక చొప్పున నా స్వరూపంలో మనిషి సృష్టించాలి అనుకున్నాడు. హల్లెలూయా. సో ఆ ఆలోచన ప్రతిఫలమే, ఆ ఆలోచన యొక్క మరి నెరవేర్పే ఈరోజు మనందరం ఉన్నాం. హల్లెలూయా. సో మనం ఎవరు అంటే దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వాళ్ళము, దేవుని యొక్క పోలికలో సృష్టించబడిన వాళ్ళము. అయితే అంత మాత్రమేనా దేవుని యొక్క పోలికైనా మనకున్నది, దేవుని యొక్క స్వరూపమైనా మనకున్నది అని చెప్పానంటే కాదు. అంతకంటే లోతైనటువంటి సంబంధం దేవునితో మనకున్నది. ఎందుకు అనంటే, మీరు కనుక సృష్టించబడినటువంటి మొట్టమొదటి మనిషిని చూస్తే, ఆ మనిషి ఎవరు? ఆదాము. హల్లెలూయా. సో ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము గురించి ఒక మాట రాయబడింది. అదేంటో తెలుసా? ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. ఏంటంట? ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఈ మానవుడు, ఈ ఆదాము కేవలం ఆయన రూపంలో ఆయన పోలికలో సృష్టించబడిన వాడు మాత్రమే కాదు, కానీ ఆయన స్వయంగా దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆదాముకి దేవుడు ఏం చేస్తానంటే, ఆయన సృష్టించిన తర్వాత, ఆదామా ఇదిగో ఈ భూమిని నేను నీకు ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవునికి మనిషి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో మొదటి నుంచి మీరు గమనించాలి. ఆమె ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాముతో అంటున్నాడు, ఇదిగో ఈ భూమి అంతా నీ ముందున్నది, ఈ భూమిలో ఉన్నటువంటి జంతువులు నీకు ఇస్తున్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు నీకు ఇస్తున్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి చేపలు నేను నీకు ఇస్తున్నాను, ఈ భూమి అంతటిని కూడా నేను నీకు ఇస్తున్నాను. ఇప్పుడు నీవు ఈ భూమిని నిండించి దీన్ని లోపరుచుకొని ఈ భూమిని నువ్వు ఏదో చెప్తావు. హల్లెలూయా. అంటే ఆదాము దేవుని కుమారుడు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆదాముకి ఆస్తిని ఇస్తా ఉన్నాడు, ఆదాముకి అధికారాన్ని ఇస్తా ఉన్నాడు, ఆదాముకి ఒక రాజ్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆదాము రాజకుమారుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు రాజు కనుక ఆయన కుమారుడు కూడా రాజకుమారుడు అయినాడు కనుక. హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాము దేవుడు కుమారుడు అయినాడు, అలాగే దేవుడు రాజు అయినా రాజకుమారుడు అయినాడు. కాబట్టి ఆదాముకి అధికారం ఉన్నది ఈ భూమి మీద. అయితే ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే ఆదాము నుంచే వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరంటే దేవుని కుమారులై ఉన్నారు. అయితే మధ్యలో ఏం జరిగింది అని చెప్పనంటే, ఆదాముని ఆదాము అమల్ని సాతాను మోసం పుచ్చిన తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయారు. పాపంలో ఎప్పుడైతే పడిపోయారో వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమైనా ఆలోచిస్తా ఉన్నాడంటే, వీళ్ళు పాపం చేసి నా నుంచి దూరం అయిపోయారు కనుక వీళ్ళని నేను మరలా నా దగ్గర తీసుకుని రావాలి. పాపంలో పడకముందు ఏ స్థితిలో అయితే వీళ్ళు ఉన్నారో, ఏ అధికారం అయితే వీళ్ళు కలిగి ఉన్నారో, మరలా అదే స్థితిలోకి, అదే అధికారంలోకి నేను నా కుమారుడైనటువంటి ఆదాముని అలాగే తన సంతానాన్ని తీసుకొని రావాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక గొప్ప ప్రణాళికని రచించాడు, ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు ఏం చేశాడంటే, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి దేవుడు
తిరిగి మరలా ఆ రక్తం ద్వారా ఆ ప్రాణ త్యాగం ద్వారా దేవుడు మన పాపాన్నంతటిని కూడా తీసివేసి మన కంటినటువంటి ఆ మాలిన్యం అంతటిని కూడా ఆయన కడిగివేసి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు నన్ను అంగీకరించండి, నన్ను నమ్మండి, అప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆమేన్ అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటి అని చెప్పారంటే, మనం ఎవరు అని అంటే మనము ఏదో ఈ భూమి మీదకి యాక్సిడెంటల్ గా రావా, ఈ భూమి మీదకి మనం ఏదో అనుకోకుండా ఈ భూమి మీదకి రాలేదు. మనల్ని ఎవరో తీసుకొచ్చారు ఇక్కడికి. ఆమేన్. మనంతట మనం రాలేదు, ఆ విషయం తెలుసు. ఎవరైనా సరే ఈ భూమి మీదకి తల్లి కడుపులోకి వచ్చే ముందు నేను ఫలానా మండలం ఫలానా చేజల గ్రామంలో పుట్టాలని చెప్పి మీరు అనుకున్నారా? ఎవరైనా నిర్ణయం తీసుకొని వచ్చారు ఇక్కడికి? రాలేదు. మరి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మనల్ని అని అంటే దేవుడే తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, నీవు అసలు తల్లి గర్భంలో పడకముందు నుంచే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వెవరో దేవుడు తెలుసు. అందుకోసం అంటున్నాడు, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వెవరో నాకు తెలుసు ఇర్మియా అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మనందరినీ కూడా దృష్టిస్తా ఉన్నాడు. దేవుడికి మనందరం తెలుసు. కానీ మనము దేవుణ్ణి మర్చిపోయాం. ఇంకో విషయం ఏంటంటే, తల్లి గర్భంలోకి మనం రాకముందు మనం ఎక్కడున్నాం? యోబుతో అంటున్నాడు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అంటున్నాడు. ఆమేన్. దేవుని కుమారులందరూ కూడా ఆనందంతో చప్పట కొడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అంటాడు. ఆమేన్. అంటే ఈ భూగర్భంలోకి ఈ భూమి మీదకి నువ్వు రాకమునుపు, తల్లి గర్భంలో నువ్వు పడకమునుపు నువ్వు ఎక్కడో ఒక చోట ఉన్నావు. ఆమేన్. నమ్ముతారా మాట? నీవు ఈ రోజు ఇక్కడికి వచ్చావంటే నీవు దేవుని కుమారుడు అన్నావు, దేవుని కుమార్తె అన్నావు. సో కాబట్టి నువ్వు ఎవరైతే దేవుల్లో భాగమన్నావు. హల్లెలూయా. సో దేవుల్లో భాగమైనటువంటి నీవు ఈ భూమి మీదకి రాకమునుపు, తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నువ్వు ఎక్కడ ఉంటున్నావు. ఆమేన్. ఎందుకంటే నీవు దేవుని కుమారుడు కాబట్టి, నువ్వు దేవుల్లో భాగమన్నావు కాబట్టి. అదేంటి అనంటే, దేవుడు నిత్యుడై ఉన్నాడు. దేవుడికి ఆది లేదు, అంతం లేదు. ఉందా అండి? దేవుడికి ఆది అంతం ఉందా? ఆమేన్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు ఆది అంతం లేనివాడు కాబట్టి ఆయన కుమారులకి కుమార్తెలకి ఆది అంతం ఉంటుందా? ఉండదు. ఆమేన్. దేవునికి ఆది అంతం లేనప్పుడు ఆయన బిడ్డలు కూడా ఆది అంతం ఉండదు. హల్లెలూయా. సో ఆ లెక్కను చూసుకుంటే ఈ భూమి మీద ఈ భూగర్భంలో ఏదంటే తల్లి గర్భంలో ప్రారంభమైంది ఏమిటి అని అంటే నీ శరీరం మాత్రమే. ఆమేన్. నీ ఆత్మ ఎక్కడో ఉన్నది. నీ ఆత్మ ఎక్కడుందంటే దేవుల్లో భాగమైనది. దేవుల్లో ఉన్నది. సో దేవుల్లో ఉన్నటువంటి నిన్ను, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి నిన్ను దేవుడు నీకు 30 సంవత్సరాలు అనుకో, 30 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తీసుకొచ్చాడు. నీకు 20 సంవత్సరాలు అనుకో, 20 సంవత్సరాల క్రితం ఈ శరీరంలో నిన్ను ప్రవేశపెట్టాడు. 15 సంవత్సరాలు అనుకో, 15 సంవత్సరాల క్రితం నిన్ను ఈ శరీరంలో ప్రవేశపెట్టాడు. ఈ 15 సంవత్సరాల ముందు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు దేవుల్లో ఉన్నావు. ఆమేన్. నీవు దేవుల్లో ఎల్లప్పుడూ ఉన్నావు. కాబట్టి మనం ఎవరంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాము. కానీ దేవుడితో మనం సంబంధాన్ని తెగిపోయిన స్థితిలో ఈ భూమి మీదకి మనము వచ్చాం. ఎందుకంటే మన పితరైనటువంటి ఆదాయం ద్వారా పాపం అనేది సంక్రమిస్తా ఉంది. తండ్రి నుంచి పిల్లలకి ఆస్తి ఏ విధంగా సంక్రమిస్తుందో ఆ విధంగానే ఆదాము అనేటువంటి మన పితరుల నుంచి పాపం కూడా సంక్రమిస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఎవరు అంటే ఎలా ఉన్నామంటే దేవునికి దూరమైనటువంటి స్థితిలో మనం ఈ భూమి మీద తల్లి గర్భంలోకి వచ్చాం. అయితే ప్రియ సోదరి సోదరా, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. అయితే బైబిల్ చెప్తా ఉంది,
ఆ ప్రేమ నుండి ఎవరు కూడా వేరు చేయలేరట. ఈ విషయం మీరు గమనించాలి. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఎందుకు? మీరు నా కుమారులు కుమార్తెలు అయ్యన్నారు కాబట్టి. ఆమె అయితే నా ప్రేమ మీ పట్ల ఏదైతే నా ప్రేమ ఉన్నదో, ఈ ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపేవాడు, మిమ్మల్ని వేరు చేసేవాడు ఎవడు లేదు ఈ భూమి మీద. హల్లెలూయా. మళ్ళీ చదువు ఆ మాటలో. నేను చదువుతానమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు? శ్రమను బాధలను, అంటే నీకు శ్రమ వచ్చినా సరే, ఆ శ్రమ ద్వారా ఒకవేళ నువ్వు కృంగిపోయినా సరే, దేవుడు అప్పుడు నువ్వు ప్రేమిస్తానే ఉంటాడు. ఒకవేళ నీకు బాధ వచ్చింది, ఆ బాధలో నువ్వు కాని మాట పలికావు, ఆమె అమ్మ జాగ్రత్తగా వినాలి. ఆ బాధ వచ్చింది, హింస వచ్చింది, ఆ హింసలో నువ్వేదో పొరపాటుగా మాట మాట్లాడావు, అయినా సరే ఆ పొరపాటు మాటను బట్టి హల్లెలూయా. వాడు పని అదే, చెడగొడతా ఉంటాడు వాడు వచ్చి. ఆమేన్. ఇందాక మా సహోదరులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను. అదేంటంటే, మనం వచ్చాం, ఈరోజే వర్షం పడింది, ఈరోజే కరెంటు పోయింది 9 గంటల దాకా అని చెప్పి మన వాళ్ళు అంటే, అదే రుజువు ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకనంటే మీరు చూడండి, పంట ఏమీ లేదు, చేనంతా కూడా ఎండిపోయింది. ఆ చేలో మీరు ఎప్పుడైనా దిష్టిబొమ్మను చూస్తారా? దిష్టిబొమ్మ తెలుసు కదా, పొలాల్లో పెడతారు. ఓకే, ఆ దిష్టిబొమ్మ ఎక్కడ పెడతారు? ఏ పొలంలో పెడతారు? పంట బాగా పండిన పొలంలోనే పెడతారు, ఖాళీ పొలంలో పెట్టరు కదా. ఓకే, సో ఆ దిష్టిబొమ్మ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ దిష్టిబొమ్మ ఏం చెబుతుంది అంటే, మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడికి రావద్దు, రాకూడదు మీరు అని చెప్తా ఉంటారు దిష్టిబొమ్మ. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది, మీరు రావద్దని చెప్తా ఉంటారు. కానీ ప్రియ సోదరి సోదరా, అక్కడ ఏమున్నదంటే ధాన్యం ఉన్నది, అక్కడ ఏముందంటే గింజలు ఉన్నాయి. ఆ గింజల్ని మనం తినకుండా, ఆ గింజలు మనం పొందుకోకుండా దిష్టిబొమ్మ ఏం చేస్తూ ఉంటుంది? అక్కడ భయపడతా ఉంటుంది. ఆమేన్. అందుకోసం అక్కడికి పోలేవు ఏవి కూడా. అలాగే సాతానుడు ఎక్కడైనా సరే పనిచేస్తున్నాడు అని చెప్పానంటే, సాతానుడు ఎక్కడైనా సరే అలజడి సృష్టిస్తున్నాడు అని చెప్పంటే, దాని అర్థం అక్కడ దేవుడు పని చేయబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు పని చేయని దగ్గర వాడు పోడు, గొడవ చేయడు. దేవుడు ఎక్కడైతే దేవుని పిల్లలు ఉన్నారో, దేవుని పిల్లలు ఎక్కడైతే దేవుడు మాట్లాడని చెప్పి అనుకుంటున్నాడో, అక్కడికే వెళ్ళి వాడు గలిబిలి సృష్టిస్తాడు. సో గలిబిలి సృష్టిస్తున్నాడు, అడ్డంకులు సృష్టిస్తున్నాడు అని చెప్పంటే అర్థం ఏంటంటే, అక్కడ దేవుని పిల్లలు ఉన్నారని, దేవుడు అక్కడ పని చేయబోతున్నాడని అర్థం. ఆమేన్. కాబట్టి అదే మనకు రుజువు, ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారని చెప్పాను. ఆమేన్. ఈరోజే వర్షం పడింది, ఈరోజే కరెంటు పోయింది, 9 గంటలకు రాలేదని చెప్పానంటే, సాతానుడు ఆ విధంగా ఆటంకాలు సృష్టిస్తున్నాడు అని చెప్పానంటే, ఇక్కడ ఖచ్చితంగా దేవుని పిల్లలు ఉన్నారని అర్థం. ఆమేన్. కాబట్టి వాడిని పడుచుకోబాకండి. ఓకే, సో నేనేం మాట్లాడుతున్నానంటే, దేవుని ప్రేమ చాలా బలమైంది. ఓకే, దాని నుంచి ఎడబాపేది ఏది కూడా లేదు. నీకు శ్రమ వచ్చిందా? శ్రమలో నువ్వు ఏదన్నా కాని మాట పలికావా? దేవుని ప్రేమ తగ్గదు నీ మీద. నీకు బాధ వచ్చింది, హింస వచ్చింది నీ మీద, నేను ఎవడో చంపబోతున్నాడు. ఏమని చంపుతున్నాడు అని చెప్పంటే, నువ్వు యేసుప్రభుని ఒప్పుకోవాలి, యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, లేదంటే ఇంకేదో చెప్పు అని చెప్పి అన్నాడు అనుకో. ఆ సమయంలో నువ్వు ఒకవేళ భయపడి వాడు చెప్పిన దానికి లోబడ్డా, దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. హల్లెలూయా. సో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుణ్ణి నీ వద్ద నుంచి, దేవుని ప్రేమ నుంచి వాడు ఎవడో కూడా తొలగించలేడు. అలాగే 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం,
మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయేవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు అని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఒకవేళ యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవు చనిపోయినా సరే దేవుడి ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేడు. ఎందుకంటే నువ్వు చనిపోయినా సరే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? బైబిల్ ఇంకో మాట రాబడింది, మరణము కంటే బలమైనది ఒకటి ఉంది. నమ్ముతారు ఈ మాట? ఏందయ్యా, మరణం కంటే బలమైనది ఏముంటది? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచినడు ఉన్నాడా? ఒక్క యేసు తప్ప. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచం అంతా, సమాజం అంతా, ఈ భూ ప్రపంచంలో చూసినటువంటి బలమైనటువంటి శత్రువు ఎవరు అని అంటే మరణం మాత్రమే. ఆమేన్. ఎవరైనా సరే, ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా, ఎంత పెద్ద నియంత అయినా, వాళ్ళు రాజులు జయించుండొచ్చు, దేశాలను జయించుండొచ్చు, ప్రపంచం మొత్తాన్ని జయించుండొచ్చు, మరణాన్ని జయించలేకపోయారు చివరికి. ఒప్పుకుంటారు అన్నమాట? అంటే ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా సరే, ఈ ప్రపంచంలో వాడు హిట్లర్ అయినా సరే, ఈ ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడైనా సరే, ఎవరైనా సరే, ఎంత శక్తిమంతుడైనా సరే, చివరికి మరణం ముందు ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ మరణం కంటే బలమైనది ఉన్నది. అదేమిటంటే దేవుని ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి అంటే నీవు చనిపోయిన కూడా దేవుడు మిమ్మల్ని తిరిగి లేపుతాడు. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకు ఆ కార్యం జరుగుతూ ఉంది అంటే దేవుని ప్రేమ మరణం కంటే బలమైనది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరణం చివరిది కాదు, మరణము అత్యంత బలమైనది కాదు, నా ప్రేమే అత్యంత బలమైనది. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు చనిపోయినా సరే నేను నిన్ను తిరిగి బ్రతికిస్తాను. కాబట్టి ఈ మాట మనం నమ్మవలసి ఉన్నది. ఈ మాట మనం ఎప్పుడైతే నమ్ముతామో సోదరి సోదరా, మరణం వచ్చినా సరే ఆ మరణం యొక్క ముఖాన్ని నువ్వు ముఖాముఖిగా ఎదురెదురుగా చూసినా సరే నువ్వు భయపడవేక. ఎందుకంటే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని అడుగుతావు, పౌలు గారు అడిగినట్టు. ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పి అడుగుతావు. ఎందుకంటే నిన్ను జయించినవాడు నా ప్రభు, నిన్ను ఎదిరించి నిలబడినవాడు నా ప్రభు. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభువును కూడా నువ్వు తీసుకున్నావు, నా ప్రభువుని నువ్వు సమాధిలో పెట్టావు. అయితే ఆ సమాధిని జయించి, ఆ మరణాన్ని తిరిగి జయించి లేచినవాడు నా ప్రభువు అన్నాడు. ఆ ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ నా దగ్గరకు వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా ప్రభువు మరలా నన్ను తిరిగి లేపుతాడు, నాకు జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే మరణం కంటే కూడా బలమైనది ప్రేమ, మరణం కంటే కూడా బలమైనది జీవమైనది. హల్లెలూయా. అందుకోసమే బైబిల్లో ఇంకో మాట రాయబడింది, మీ శరీరాన్ని మాత్రమే చంపగలిగేవాడికి మీరు భయపడదు, మీ శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను కూడా చంపగలిగే దేవుడికి భయపడండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తే మనల్ని ఏది కూడా ఆ ప్రేమ నుంచి ఎడబాపలేదు. మరణం ఎడబాపలేదంట, జీవం ఎడబాపలేదంట, దేవదూతలు ఎడబాపలేదంట. దేవదూతలు అంటే లూసిఫరు వాడి యొక్క సమూహం. సో లూసిఫర్ వచ్చి నీ లోపల ప్రవేశించి వాడు నిన్ను ఎంత చెడ్డగా ప్రవర్తించేలా చేసినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక వాటన్నిటి నుంచి కూడా నిన్ను పైకి లేపగలడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా అంత పాపి ఎవరు లేరు, నేను చేసిన తప్పులు అన్నిగా దేవుడు నన్ను క్షమించలేడు, దేవుడు నా పాపాన్ని తీసేయలేడని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు అంతగా పాపంలో కృంగిపోయావేమో, దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆ పాపమైనా సరే ఏదైనా సరే దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడపాపలేదు. ఆమేన్. నువ్వు ఎంత పాపమైనా సరే ఆ పాపం నుండి రక్షించడానికి
సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని చెప్పంటే, ఏది అయినా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ఎవరు అంటే దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. ఆమేన్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, మనకు ధైర్యము వస్తుంది. ఆమేన్. చూద్దాం బైబిల్లో. నేను ఈరోజు నా అంశం ఏంటంటే, అవర్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ స్ట్రాంగర్ దాన్ గాడ్స్ పర్పస్. అంటే మన యొక్క తప్పిదాలు, మన యొక్క పాపాలు, లేదంటే మన యొక్క తప్పులు దేవుని యొక్క ఉద్దేశం కంటే బలమైనవి కావు. జాగ్రత్త అర్థం చేసుకోండి. మన యొక్క తప్పులు మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం కంటే బలమైనవి కావు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసినటువంటి తప్పుల వల్ల నీ ఎడల దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేరకుండా ఆగదట్టి పరిస్థితులు. అర్థమవుతుందా? నీవు చేసిన తప్పులను బట్టి, తప్పుల కంటే కూడా నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశమో బలమైనది. ఆమేన్. ఉదాహరణకి ఏలియా తీసుకుందాం. ఏలియా ఒకరోజు ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా ఆ కర్మేలు పర్వతం మీద సంహరించాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ యెజబెలు రాణి తన ప్రాణాన్ని తీయడం కోసము ఆ సైన్యాన్ని అంతా కూడా వేసుకున్నామే వెంటపడతా ఉంది. ఇప్పుడు ఏలియా ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు ప్రాణభయంతో. వెళ్ళి అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన అంటున్నాడు, ఇదంతా చేసిన తర్వాత, అయ్యా ఇశ్రాయేలులో యెహోవా కొరకు, యెహోవాయే దేవుడని, యెహోవాయే నిజమైన వాడని నిలబడింది నేను ఒక్కడనే అంటాడు ఆయన. ఇంకెవరో కూడా నిలబడలేదు. ఆ యెజబెలు భయపెట్టినప్పుడు, ఆ యెజబెలు ఒత్తిడి చేసినప్పుడు యెహోవా దేవుడు అని చెప్పి ఎవరో కూడా ఒప్పుకోలేదు. నేను ఒక్కడనే నిలబడ్డా యెహోవా దేవుడు అని చెప్పి ఏలియా దేవుడు చెప్తా ఉన్నాడు. 2 సార్లు చెప్పాడట. ఆమేన్. అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఒక్కడే నీతిమంతుడిని. ఏలియా ఏమంటాడు? నేను ఒక్కడే నీతిమంతుడిని, నేను ఒక్కడే బతిపడింది అంటాడు ఆయన. ఆమేన్. అంటే ప్రియ సోదరి సోదరా, ఏ మనిషి కూడా ఎదుటోడు ఎవ్వడు మంచోడు కాదు, నేను ఒక్కడే మంచోడిని అని చెప్పాడు అనుకో, అది నిజానికి తప్పు. అలా చెప్పకూడదు, అది గర్వం. ఆమేన్. సో ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే, అంత పరిచయం చేసిన తర్వాత కూడా, అంత గొప్పగా జీవించిన తర్వాత కూడా ఏలియా ఆ చిన్న మాట అంటం ద్వారా తప్పు చేశాడు. ఆమేన్. అయినా సరే ఇప్పుడు దేవుడు ఏలియాని వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు ఏలియాని? ఏలియాని వాడుకున్నాడు దేవుడు తర్వాత. హల్లెలూయా. అంటే ఏలియా పొరపాటు ఒక మాట మాట్లాడినా సరే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లే, పైకి లేచి ఇదిగో హజాయేలులో ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించు, ఇదిగో ఎలీషాని అభిషేకించు, ఇశ్రాయేలు మీద అదిగో అతన్ని రాజుగా అభిషేకించు అని చెప్పి ఏలియాకి ఒక పనిని అప్పగిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు అని చెప్పానంటే, దేవుని దృష్టిలో ఏలియా ఎవరంటే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని దృష్టిలో ఏలియా ఎవరంటే, ఏలియా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతరుని నేను నా ప్రవక్తగా వాడుకోవాలి, ఇతరుని నా సేవలో నేను వాడుకోవాలి అని చెప్పి దేవుడు డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత ఏలియా ఏమన్నాడంటే, నేను ఒక్కడే భక్తిపరుణ్ణి, ఇంకందరూ కూడా తప్పిపోయారని చెప్పి ఆ మాట అతను మాట్లాడినప్పుడు ఆ తర్వాత కూడా దేవుడు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. అంత మాత్రమేనా? ఏలియా ఎత్తబాటు అనగా మరణం చూడకుండా ఎత్తబడేలాగా దేవుడు చేశాడు. భూమి మీద మరణం చూడకుండా ఎత్తబడింది ఇద్దరే, ఒకళ్ళు హానోకు, ఇంకొకళ్ళు ఏలియా. హల్లెలూయా. సో కాబట్టి మనం చేసేటువంటి పొరపాట్లని దేవుడు మన యొక్క ఉద్దేశం, ఆయన మన పట్ల ఉద్దేశం కంటే ఎక్కువగా చూడడం. ఆమేన్. ఆ తర్వాత మోషేని తీసుకుంటే, మోషేని దేవుడు ఒక ప్రవక్తగా పెట్టాలనుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు అనుకున్నాడు. ఆయనకు ఉద్దేశం అది మోషే పట్ల.
అయితే ఇప్పుడు మోషే ఏం చేశాడంటే, ప్రియ సహోదరి సోదరులారా, మోషే ముందుకు వెళ్ళి మోషే ఒక వ్యక్తిని చంపాడు, ఐగుప్తుడిని మర్డర్ చేశాడు. తెలుసుగా ఆ విషయం మీకు? ఓకే, మోషే దేవుని యొక్క పిలుపు పిలవకముందే మోషే ఏం చేశాడంటే ఒక మర్డర్ చేశాడు, ఒక వ్యక్తిని హత్య చేశాడు. హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, హత్య చేసినవాడు దేవుడు సేపడేట్ అవుతాడు. ఒక మనిషిని చంపితే దేవుడు వాడిని వాడుకుంటాడా అని మనము అనుకుంటాం. కానీ దేవుడు మోషేని వాడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మోషే పట్ల దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటో ఆలోచన అంటే, ఈ వ్యక్తిని, ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపించడం కోసం వాడుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఆమేన్. దేవుడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడా? ఒక్కసారి ఒక వ్యక్తిని ఈ విధంగా నేను ఉండాలని చెప్పి అనుకున్నాడా? అతను ఎన్ని తప్పులు చేసినా సరే వాటి అన్ని నుంచి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఆ మండుచున్న అగ్నిపొదలో మోషేని కలుసుకొని ఇప్పుడు మోషే చెబుతున్నాడు, మోషే వెళ్ళు, నేను పంపిస్తున్నాను, ఐగుప్తు దేశానికి పో, నేను నీతో ఉంటాను, నువ్వు వాడు విడిపించు అని చెప్పంటే, ఇప్పుడు మోషే ఎక్కలేని సాకులన్నీ చెప్తున్నాడు. అయ్యా నేను మాట్లాడలేను, నేను నత్తుడిని, నత్తి పిల్లలు పదవులు తెలివాడిని, కాబట్టి నేను మాట్లాడితే ఎవరు ఎండ అక్కడ, ఇంకేమన్నా పంపించు అంటున్నాడు. ఎన్నో సాకులు చెప్పినా సరే ఇప్పుడు మోషేని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. నువ్వు ఎన్నైనా చెప్పు, నిన్నే పంపిస్తాను నేను. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఒక్కసారి నిన్ను ప్రేమిస్తే, దేవుడు ఒక్కసారి నిన్ను ఎన్నుకుంటే ఆ పనికి నిన్ను మాత్రమే దేవుడు వాడతాడు. ఈలోపు ఎన్నో పొరపాట్లు జీవితాలు జరగవచ్చు, కానీ వాటన్నిటి నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. అంటే మనం చేసేటువంటి పొరపాట్లు మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆపలేవు. ఆమేన్. ఆ తర్వాత మన యాకోబుని చూసుకున్నట్లయితే, ఆమేన్, యాకోబుని దేవుడు గర్భంలో ఉన్నప్పుడే యాకోబుతో ఏమంటున్నాడంటే, యాకోబు గురించి ఏమంటున్నాడంటే, నేను పెద్దవాడిని ద్వేషించాను, చిన్నవాడిని ప్రేమించాను అన్నాడు. అసలు వాళ్ళు ఇంకా పుట్ల, వాళ్ళు ఇంకా బుద్ధి ఎరగలేదు, వాళ్ళందరూ తప్పులు ఒప్పులు చేయకముందే దేవుడు అంటాడు నేను యాకోబుని ప్రేమించాను అంటాడు. హల్లెలూయా. సో యాకోబుని ప్రేమించాను అన్న మాట చెప్పిన తర్వాత యాకోబు బయటకు వచ్చాడు, పెద్దవాడయ్యాడు, తన అన్నను మోసం చేశాడు. ఆమేన్. తన తండ్రిని మోసం చేశాడు, తన మామను మోసం చేశాడు. ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పినా సరే దేవుడు ఆ మొదట్లో చెప్పాడు కదా, యాకోబు నేను ప్రేమిస్తున్నాను అని. ఆమేన్. యాకోబు నేను దీవిస్తాను అని మాట చెప్పాడు కదా, ఆ మాటని ఖచ్చితంగా యాకోబు జీవితంలో నెరవేర్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనం పొరపాట్లు చేసిన తర్వాత, మనం ఏదైనా తప్పులు చేసిన తర్వాత మనం అనుకుంటాం ఇక దేవుడు నన్ను వదిలేస్తాడు, ఇక నేను దేవుడి దగ్గర ఏ ముఖం పెట్టుకొని పోను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు అవి చూడట్లా. అనేమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, రా నా దగ్గరికి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మనం ఎప్పుడైనా సరే పొరపాటు చేస్తే, మనం ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే మనము దేవుడి నుంచి దూరంగా పోకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని చెప్పి నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ తప్పు దేవుడు నీ మీద ఉన్న ప్రేమని తగ్గించలేవు, తొలగించలేవు, తీసేయలేవు. ఇప్పుడు చదువుకున్నాం కదా, భూమి మీద దేవదూతలైనా, ఉన్నవైనా, రాబోయేవైనా, మరణమైనా, జీవమైనా, ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. అంటే మన తప్పులు, మన పొరపాట్లు దేవుని ప్రేమ కంటే బలమైనవి కావు. అలా కాదండి, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను వదిలేస్తాడు, దేవుడు నన్ను ప్రేమించడం అని చెప్పి నువ్వు అంటే నువ్వేమంటున్నావు తెలుసా? దేవుని ప్రేమ అంత బలమైంది కాదంటున్నాను.
నువ్వేమంటున్నావు అంటే దేవుని ప్రేమ చాలా బలహీనమైంది. దేవుని ప్రేమ ఎంతవరకు అంటే నువ్వు తప్పు చేయనంత వరకు దేవుడిని ప్రేమించేది, నువ్వు పొరపాటు చేయనంత వరకు దేవుడిని ప్రేమించేది. వన్స్ పొరపాటు చేసావా దేవుడు నిన్ను ప్రేమించడు అంటున్నావు. దేవుని ప్రేమ అంత బలహీనమైంది కాదు. ఆమేన్. దేవుని ప్రేమ శాశ్వతమైంది మేము చెప్తాం. దేవుడు వన్స్ నిన్ను ప్రేమిస్తే అది శాశ్వత కాలం ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాతానుడు ఏమొచ్చి బోధ చేస్తా ఉన్నాడంటే, ఈరోజు దేవుడి దగ్గరికి రాకుండా ఇంకా దూరం అయిపోతున్నావు, చివరికి నువ్వు నశించిపోతున్నావు. దానికి కారణం ఏంటంటే సాతానుడు ఏం బోధిస్తున్నాడంటే, నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను ప్రేమించడు, నువ్వు పొరపాటు చేసావా దేవుడు నిన్ను ప్రేమించడు అని బోధిస్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దేవుని ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపలేదు. ఆమేన్. అలాగే అబ్రహాము తీసుకుంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము తన భార్యను చూపించి ఏమన్నాడు? చెల్లి అన్నాడు. ఆమేన్ అన్నాడా? అబద్ధం ఆడాడా లేదా? ఆమేన్. 2 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. అయినా సరే దేవుడు అబ్రహాముని దీవించకుండా ఆగాడా? దేవుడు అబ్రహాముని ప్రేమించకుండా ఆగాడా? దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చకుండా ఆగాడా? ఆగలేదు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కంటే కూడా బలమైనది. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది నువ్వు చేసే తప్పుల కంటే కూడా, పొరపాట్ల కంటే కూడా ఇంకా బలమైంది. కాబట్టి నీవు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు ధైర్యంగా దేవుడి దగ్గర రా. నువ్వేదైనా పొరపాటు చేస్తే ధైర్యంగా దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి నేను నిజంగా పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పంటే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన త్రోసి వేసే దేవుడు కాదు, ఆయన నిన్ను అరకలు వేసే దేవుడు కాదు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాము గురించి దేవుడు కొత్త నిబంధనలో రాపించినప్పుడు పౌలు గారు ఆయన గురించి రాస్తున్నాడు. చూడండి, మనం ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పమంటే మొట్టమొదటి ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళలో ఉన్న లోపాలు చెప్తాం. మనం ఏం చెప్తాం? లోపాలు చెప్తాం, తప్పులు చెప్తాం. అప్పుడు చివరిలో ఎన్ని చేసాడు కానీ మనిషి మంచోడనండి అంటారు చివరికి. ఆమె ఎన్ని చెబుతాం, వాడు అట్ట చేశాడు, ఇట చేశాడని చెప్పి చివరికి ఎన్ని ఉన్నా మనసు మాత్రం మంచిదండి చివరిలో. సో మనం ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు మనం మొట్టమొదటిగా తప్పుల్ని మనం ఎంచుతాం. కానీ అబ్రహాము గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అబద్ధాలు ఆయన చూడట్ల. ఆయన రాసేటప్పుడు అబద్ధాలు చెప్పాడని రాయాల. ఆయన ఏమంటాడంటే, అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు కాలేదు, అబ్రహాము దేవుని యొక్క ఆ వాగ్దానాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. ఆ విశ్వాసం ఆ విధంగా గట్టిగా నిలబడ్డాడు కాబట్టి చివరికి అబ్రహాము సంతానాన్ని కన్నాడని చెప్పి రాశాడు. అంటే అబ్రహాములో ఉన్నటువంటి మంచి విషయాలనే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ పౌలు గారి ద్వారా రాయిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేసినటువంటి తప్పులు ఎంచి నీ తప్పులు చూపించి నరకంలో వేయడానికి ఆయన చూడడం. ఆయన ఎప్పుడు కూడా నీ తప్పులు క్షమించడానికి చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు పశ్చాత్తాపడని కోరుకుంటున్నాడు, నీ తప్పును నువ్వు గుర్తించాలనే కోరుకుంటున్నాడు, నీ తప్పును నువ్వు ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు కావచ్చు. అంతే చాలు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, యాకోబు అన్ని తప్పులు చేశాడు. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామని మోసం చేశాడు. మోసం చేసినా కూడా దేవుడు వదలలేదు. దేవుడి దగ్గరికి యాకోబు ఎప్పుడు తెలియ, అయ్యా ఇక నిన్ను వదలను, నువ్వు నన్ను దీవించాల్సిందే, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని చెప్పి ఈ యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడితో పిడుగులాడుతూ ఉన్నాడు, దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. యాకోబు దేని కోసం పోరాడుతున్నాడు? ఆశీర్వాదం కోసం పోరాడుతున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? యాకోబుకి గొడ్లు లేవా? యాకోబుకి గొర్రెలు లేవా? యాకోబు మేకలు లేవా? పశువులు లేవా? ఆ రోజుల్లో
ఈ రోజుల ఆస్తి అంటే డబ్బులు, ఓకే, లక్షలు కోట్లు ఎన్ని ఉన్నాయని. ఆ రోజుల ఆస్తి ఏంటంటే పశువులు, మేకలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, పశు సంపద. ఇదే ఆ రోజుల ఆస్తి. సో ఇప్పుడు అవన్నీ కూడా లెక్కకు మించి ఉన్నాయి యాకోబుకి. ఉన్న తర్వాత కూడా ఇప్పుడు యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు, అదే నన్ను ఆశీర్వదించాలని నేను అని చెప్పి దేవుడితో పెరుగులాడుతున్నాడు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఇంకా అన్ని ఇచ్చారు కదా, మరి ఆశీర్వాదం ఏంటి అని చెప్పానంటే నా జీవితాన్ని మార్చు అంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి? నా జీవితాన్ని, నా హృదయాన్ని మార్చు. ఆమేన్. ఆశీర్వాదం అంటే ఏంటి? బైబిల్ ఏం ఉందంటే చెడుతనం నుంచి తొలగొట్టే ఆశీర్వాదం ఉంది. చెడుతనం నుంచి తొలగిపోతే ఆశీర్వాదం. ఇప్పుడు యాకోబు వచ్చి దేవుడు పట్టుకుని ఏమంటాడంటే నా హృదయం చెడ్డది, నాకు గొడ్లు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అది కాదు, నా హృదయం బాగలేదు, నా జీవితం బాగా, నన్ను ఆశీర్వదించు, నన్ను మార్చు, నా హృదయాన్ని మార్చు, నన్ను మార్చు అని చెప్పి యాకోబు దేవుడిని పట్టుకొని తిరుగులాడుతూ ఉన్నాడు. ఇన్ని తప్పులు చేసినా సరే యాకోబుని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకా ఎప్పుడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడంటే నేను తప్పు చేశాను, నేను పాపిని, నేను బలహీనుడిని, నాకు ఆశీర్వాదం కావాలా, నా హృదయం మారాలి అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన హృదయాన్ని పరిచాడు. తుంటి మీద కొట్టినప్పుడు తన నడక మారిందని రాయబడింది. హల్లెలూయా. అలాగే దేవుడు ఏమడిగంటే నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఆశీర్వదించున్నాను అని చెప్పి యాకోబు అంటే దేవుడు అంటున్నాడు నీ పేరేంటి అంటున్నాడు. దేవుడు తెలియదా యాకోబు పేరు? తెలుసు. తెలిసినా కూడా ఎందుకు అడుగుతున్నాడు? యాకోబు ఏం అడుగుతున్నాడో దాన్ని దేవుడు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే యాకోబు ఏమో నా హృదయాన్ని మార్చు, నా యొక్క స్వభావాన్ని మార్చు అని చెప్పానంటే ఇప్పుడు దేవుడు అడుగుతున్న నీ పేరేంటి అంటున్నాడు. అప్పుడు అన్నాడు నా పేరు యాకోబు. అంటే నేను మోసగాడిని అని చెప్తున్నాడు. పేరు అనగా గుణమైనది, పేరు అనగా స్వభావమైనది. ఇప్పుడు నిన్ను ఆశీర్వించు అంటున్నావు కదా, నీ స్వభావం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు నీ స్వభావం ఏంటి అంటే నేను మోసగాడిని అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు మోసగాడిని అని చెప్పి దేవుడు ఆ యాకోబు ఒప్పుకున్నాడో ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలువి. ఆమేన్. అనగా రాజకుమారుడు నువ్వు రాజువేనా అని చెప్పి ఇప్పుడు మోసగాడి నుంచి దేవుడు ఇప్పుడు ఆ యాకోబుని ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు, రాజకుమారుడుగా మార్చాడు. ఎప్పుడు ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా. ఆమేన్. మనం అనుకుంటాం తప్పులు చేస్తే దేవుడు నిన్ను వదిలిపెడతానని చెప్పి అన్నాడు. కాదు కాదు, నువ్వు దేవుడి దగ్గరికి రా, క్షమించమని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ తప్పుల్ని నీ యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన తుడిచివేసి నిన్ను మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు దూరంగా పారిపోవద్దు. మనిషి యొక్క మెంటాలిటీ అదే. మనిషి ఎప్పుడైనా తప్పు చేస్తే వాడు దూరంగా వెళ్తాడు, దగ్గరకు రాడు. ఆదాము తప్పు చేశాడు, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఆదాము దాక్కున్నాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు నిజానికి ఆదామే నా తండ్రి నా తండ్రి ఎక్కడున్నావు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్పి ఏదైనా తోటంతో తిరగాల. కానీ దేవుడు తిరుగుతున్నాడండి. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామా నా కుమారుడా ఎక్కడున్నావు, ఆదామా నా కుమారుడు ఎక్కడున్నావు అని చెప్పి దేవుడు ఏదైనా తిరుగుతున్నాడు. ఇప్పుడు తిరుగుతుంటే ఆ స్వరం విని ఆదాము అంటాడు తండ్రి నేను దాక్కున్నాను అంటాడు, నేను ఎదుటికి రాలేదు, దేవుడికి దిగబడిగా ఉన్నానని చెప్పి అన్నాడు. అంటే మనిషి యొక్క స్వభావం అదే. మనిషి ఎప్పుడు తప్పు చేసినా సరే దేవునికి దూరంగా వెళ్ళాలని చూస్తాడు. కానీ దానికి వ్యతిరేకంగా మనం చేయాలి. నువ్వు తప్పు చేసావా, దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను ఆ విధంగా ఉండాలనుకోవట్లేదు, కానీ నేను బలహీనత ఉంది నాలో, దాన్ని తీసే ప్రభువా అని చెప్పి దేవుడి దగ్గరకు వస్తే యాకోబుని మార్చినట్టుగా నిన్ను మార్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. సో దేవుడికి ఏదైనా అసాధ్యం ఉన్నదా? మనుషుల హృదయాన్ని మార్చగల దేవుడు ఆయన. ఆమేన్. సో దానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే నీ తప్పుల్ని నువ్వు చూసుకుంటా దూరం అయిపోవటం కాదు, కానీ దేవుణ్ణి చూసి దగ్గరికి రావాలా. నువ్వు తప్పు చేసినప్పుడు చూడాల్సిన నీ తప్పులు కాదు,
నువ్వు తప్పు చేసినప్పుడు నీ తప్పు ఎంత పెద్దది కాదు నువ్వు చూడాల్సిందే. నువ్వు ఎవరిని చూడాలంటే దేవుడిని చూడాలి. దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు నీ కోసం ఎలా రక్తం కార్చాడో, దేవుడు నీ కోసం ఎలా ప్రాణం పెట్టాడు అది చూడు. ఆమేన్. అంతేగాని నీ తప్పులు ఎంత పెద్దయో, నువ్వెంత దుర్మార్గుడో ఇది చూడబాకు. ఆమేన్. నీకు విషయం తెలుసా? పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే ఒక గొర్రెపిల్లని తీసుకున్నా, గొర్రెపిల్లని తీసుకొని వచ్చి దాన్ని యాజకుడికి యాజకుడు దాన్ని వధిస్తాడు. అప్పుడు నీ తప్పులకి నువ్వు చనిపోవాలి. యాక్చువల్గా నిజానికి నువ్వు చావాలి, కానీ నీకు బదులుగా నేను గొర్రెపిల్లని ఇయ్యమంటున్నా. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల గొంతు కోస్తా ఉంటే ఆ గొర్రెపిల్ల తల మీద నువ్వు చేయి పెట్టాలా? ఆ గొంతు కోస్తున్నప్పుడు అది ఉడుకుతూ ఉంటది, అరుస్తూ ఉంటది, తణుకులాడుతూ ఉంటది. ఆ టైంలో నువ్వు దాన్ని ఫీల్ అవ్వాలా, అనుభవించాలా. అప్పుడు నీకేం ఆలోచన వస్తుంది అంటే నేను చేసిన తప్పును బట్టే కదా ఇది చచ్చిపోతుంది, కాబట్టి ఇక మీద నేను తప్పు చేయకూడదు, ఇంకొక అమాయకమైనటువంటి గొర్రెపిల్ల చావకూడదని చెప్పి నీ మనసు మారాలని దేవుడు నిన్న కట్టని పెట్టాడు. మెయిన్ ఇప్పుడు చూడండి, నువ్వు తప్పు చేసావు, యాజకుడి దగ్గరికి వెళ్ళావు, గొర్రెపిల్లని తీసుకెళ్ళావు. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే గొర్రెపిల్లని తీసుకొని నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు, నువ్వు ఎన్నోసార్లు చేసావు అని అడగడం. అడుగుతాడా? మరి ఏం చూస్తున్నాడు ఆయన? గొర్రెపిల్లని చూస్తూ ఉంటాడంట. ఆమేన్. నువ్వేం తప్పు చేసావు అడగట్లా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు అడగట్లా, నువ్వు ఎన్నిసార్లు చేసావు అడగట్లా. మరి ఏం చూస్తున్నాడు? గొర్రెపిల్లని తెచ్చావా అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఆ గొర్రెపిల్లని చూస్తున్నాడు. గొర్రెపిల్లని చూసి గొర్రెపిల్ల ఏడాదినా అడుగుతున్నాడు. గొర్రెపిల్లలో మచ్చ ఏమైనా ఉందా? గొర్రెపిల్లలో కళంకం ఏమైనా ఉందా? ఎందుకంటే దేవుడు చెప్పాడు నువ్వు తెచ్చే గొర్రెపిల్ల ఎలాంటి కళంకం ఉండకూడదు అబ్బాయి, నువ్వు తీసుకొచ్చే గొర్రెపిల్ల ఎలాంటి మచ్చ ఉండకూడదు, ఎలాంటి కళంకం దానికి ఉండకూడదు అని చెప్పాడు. అలాంటి గొర్రెపిల్లలు అన్నాడు. సో కాబట్టి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెపిల్ల పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ గొర్రెపిల్ల ఏమైనా మచ్చ ఉందా, ఈ గొర్రెపిల్ల ఏమైనా కళంకం ఉందా, ఈ గొర్రెపిల్ల మంచిదేనా, బలికి అర్హమైందేనా అని చూస్తాడు తప్ప నువ్వేం తప్పు చేశావని ఒక్క మాట కూడా అన్నాడు. ఆమె అలాగే ఈ సౌదరి సోదరులారా, ఈరోజు మన కోసం వధించబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరు చూస్తారంటే నీ తప్పులు చూడట్లేదు. ఇప్పుడు ఆమేన్. నీ తప్పులను చూడకుండా దేవుడు ఎవరు చూస్తున్నాడంటే దేవుని గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు చూస్తున్నాడు. యేసుక్రీస్తు నీకు బదులు సరిపోయాడు కదా. అసలు ఈ యేసు ప్రభు కరెక్టేనా? యేసు ప్రభు అర్హుడేనా? యేసు ప్రభువులో ఏమైనా లోపం ఉందా? యేసు ప్రభు ఏమైనా పాపం ఉందా? యేసు ప్రభువులో ఏమైనా తప్పిదం ఉందా అని చెప్పి యేసు ప్రభు జీవితాన్ని చూస్తున్నాడు తప్ప నువ్వేం తప్పు చేసావని దేవుడు నిన్ను చూడట్లేదు. కాబట్టి మనం బ్రతికిపోతున్నాం. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు ఏదైనా పొరపాటు చేసినప్పుడు నీవు చూడవలసింది ఏమిటంటే దేవుని యొక్క రక్తాన్ని చూడాలి. నీకు బదులుగా అర్పింపబడే యేసుక్రీస్తు నువ్వు దేవుడికి నీకు మధ్యలో పెట్టినప్పుడు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు, నీ పాపాలను దేవుడు చూడడు. కాబట్టి దేవుడు నీ హృదయం లోపలికి వచ్చి నీ హృదయాన్ని మారుస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరులారా, మన యొక్క పొరపాట్లు అనేవి మనల్ని దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడబాపలేవు. ఆమేన్. అలాగే దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తా ఉంది అని చెప్పనంటే దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా దత్తపుత్రులుగా స్వీకరించాడు. మనల్ని ఎందుకోసం స్వీకరించాడు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియయందు అనుగ్రహించిన కీర్తి కలిగినట్లు ఏందంట? తన చిత్త ప్రకారం, మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారం అంట. దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, చూడండి దేవుడు ఏమనుకుంటా, దేవునికి ఆలోచన ఉంటుంది, మనల్ని దేవునికి కుమారులుగా స్వీకరించాలి, మనల్ని దేవుని కుమారులుగా చేసుకోవాలన్నది ఎవరి ఆలోచన, ఎవరిష్టం? అది నీ ఇష్టమా? నువ్వు అనుకుంటున్నావా నేను దేవుడి కుమారుడు కావాలని? కాదు, దేవుడే అనుకుంటున్నాడు. ఆమేన్. సో నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనమంట యేసు దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే అంట. అంటే భూమి ఆకాశం రవంతా కూడా సృష్టించబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. దేవుడు, ఆయన అంటే ఎవరు? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని, ఆమేన్, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ముందుగానే మనల్ని నిర్ణయించాడంట. ఇప్పుడు చూడండి, దేవుడు ఏదైనా నిర్ణయిస్తే జరగకుండా ఉంటుందా? నువ్వేదైనా ప్రణాళిక, నువ్వేదైనా అనుకుంటే అది జరగకుండా ఉండొచ్చు, కానీ దేవుడు అనుకుంటే జరగకుండా ఉండదు. సో దేవునికి ఆలోచన ఏంటి ఇప్పుడు అని అంటే, నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీవు నిర్దోషంగా ఉండాలి, నీవు నా కుమారుడివి కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క ప్రణాళిక అయినది. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున ఇప్పుడు ఆ విధంగా మనల్ని నిర్దోషులుగా చేయడానికి, ఆయన నిందారహితులుగా చేయడం కోసం దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడంట. కాబట్టి ఇక దేనికోసం మనం భయపడాలా? సాతాను వచ్చి ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావా, నువ్వు అవుట్, ఇంకా నువ్వు పొరపాటు చేసావా, నువ్వు అయిపోయాక అంటాడు. కాదు కాదు, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నేను నిర్ణయించా, నువ్వు పవిత్రంగా ఉండాలని నేను నిర్ణయించా, నువ్వు ఆ విధంగా జీవించే బాధ్యత నాది, నిన్ను ఆ విధంగా జీవించేలాగా చేసే బాధ్యత నాది, నేను చేస్తా ఆ విధంగా నేను. ఆమేన్. నువ్వు కేవలం నన్ను ఫాలో, నన్ను వెంబడించు, నన్ను నమ్ము, నా దగ్గరికి రా, నేను నిన్ను, నీ హృదయాన్ని మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నువ్వు పరిశుద్ధంగా జీవించేలాగా నేను చేస్తా. అందుకోసం బైబిల్ రాయబడింది, పరిగెత్తేవాడి వల్ల కాదు, ప్రయాసపడేవాడి వల్ల కాదు, కానీ సంకల్పించిన దేవుని వల్లనే జరుగుతా ఉన్నది. ఆమేన్. ఈరోజు ఒకటి నిలబడాలన్నా పడిపోవాలన్నా ఎవరి వల్ల? దేవుని విషయంలో ఉంది అది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు తప్పు చేస్తే, నువ్వు పొరపాటు చేస్తే ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గర రావడానికి నువ్వు జంకొద్దు, భయపడొద్దు, నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అంగీకరించు, దేవుడిని, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకో. ఆ ఒప్పుకోవటమే దేవుడికి కావాల్సిందే. ఇంకో మాట దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతిమంతులు ధన్యులు అంటలేదు ఆయన, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే నేను నీతిగా బ్రతకాలి. నీతి అంటే ఏంటి? దేవుని వాక్యమే నీతి అయినది. సో దేవుని వాక్యం ప్రకారం నేను జీవించాలన్న ఆశ నువ్వు చూసావు, ఆశ కలిగి ఉన్నావా, నువ్వు ధనుడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ ఆశను తృప్తిపరిచేది ఎవరు? దేవుడు. ఆమేన్. కాబట్టి దేవుడు దేని చూస్తా ఉన్నాడంటే, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా లేదా అనేది తర్వాత సంగతి, నీ లోపల ఆశ ఉందో లేదో చూస్తుంది దేవుడు. హల్లెలూయా. చివరిగా ఒక క్వశ్చన్, ఒక దైవజనుడిని ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, నేను దేవుణ్ణి అంగీకరించక చాలా పాపాలు చేశాను నేను, అయితే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుని లోపలికి వచ్చిన తర్వాత నేను మరలా తప్పు చేశాను, కాబట్టి ఇప్పుడు నేను మరలా దేవుడి దగ్గరికి రాగలనా? దేవుడు నన్ను స్వీకరిస్తాడా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకుముందు తప్పులు చేసేవాడిని, మరలా దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడి దగ్గర వచ్చిన తర్వాత నేను మళ్ళీ పాపం చేశాను, మళ్ళీ తప్పు చేశాను, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి రావాలనుకుంటున్నాను, అయితే దేవుడు నన్ను రాణిస్తాడా అని అడుగుతున్నారు క్వశ్చన్ ఒక దైవజనుడిని. అడుగుతుంటే ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. అదేంటంటే, చదువుతున్నది, ఎస్, యు హ్యావ్ నాట్ సిన్డ్ మై ఫ్రెండ్, సో ఫార్ ఇన్ గాడ్ బట్ వాట్ యు కుడ్ బీ రెస్టోర్డ్ అని అంటున్నాడు. నేను చాలా తప్పు చేశాను,
నేను ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మరలా తప్పు చేశాను, పొరపాటు చేశాను, కాబట్టి నేను దూరం అయిపోయానేమో దేవుడికి, దేవుడు నన్ను స్వీకరించలేడేమో అని చెప్పి ఆయన అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నీవు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేంతగా నువ్వు ఇంకా తప్పు చేయలే. దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయేంతగా నువ్వు ఇంకా తప్పు చేయాలి. అంటే ఇక్కడ రెండు భాగాలు ఉంటాయి. ఒకళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పు వల్ల వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోతారు. ఇంకొకళ్ళు తప్పు చేస్తారు, కానీ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే తప్పు కాదు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయేంత తప్పు ఉంది, దేవుడి దగ్గర నుంచి దూరం కాని తప్పు ఉన్నది. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఇది దేవుడి నుంచి దూరం చేసేదా చేయందని ఎలా తెలుస్తుంది? ఆమేన్ అని అంటే ఆయన అన్నాడు, ఒక చక్కటి మాట అన్నాడు, ఇఫ్ యూ హ్యాడ్ సిన్ సో ఫార్ దట్ యూ కుడ్ నాట్ బి రెస్టోర్డ్, యూ వుడ్ నెవర్ వాంట్ టు బి రెస్టోర్డ్. నీవు గనక తిరిగి మరలా దేవునితో సంబంధం ఏర్పరచుకోలేనంత తప్పు చేసి ఉంటే, ఆమేన్, అసలు నీలో ఆలోచన రాదట. జాగ్రత్త గమనించండి ఈ మాట. ఆమేన్. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేంత తప్పు నువ్వు చేస్తే ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి రావాలన్న ఆలోచన నీకు రాదట. ఆమేన్. హల్లెలూయా. ఓకే, నైస్. సో మీరు తప్పు చేశారు, ఆ తప్పు దేవుణ్ణి దేవుడి నుంచి దూరం చేసేంత తప్పు అని చెప్పి చెప్పడానికి రుజువు ఏంటి అంటే, నీకు తప్పు చేసినా సరే నీలో పశ్చాత్తాపం ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడితో కలిసి ఉండాలి అని చెప్పి ఆలోచన రావట్లేదు అనుకో, అప్పుడు నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయేంత తప్పు చేశాను అర్థం. నువ్వు ఆల్రెడీ దూరం అయిపోయిన అర్థం. ఆమేన్. కానీ నువ్వు తప్పు చేసావు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడితో ఉండాలి, దేవుడితో నేను కలిసి ఉండాలి, నేను తప్పు చేశాను అయినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడు నాకు కావాలి, నేను దేవుడితో ఉండాలి అన్న ఆలోచన నీకు ఉందనుకో. ఆమేన్. సో దేవుడి నుంచి దూరం అయిపోయేంత తప్పు నువ్వు చేయలేని అర్థం. అంటే నువ్వు దేవుడి దగ్గరికి రాగలవు, దేవుడు నిన్ను అంగీకరించగలవు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు నన్ను దేవుడు విడిచిపెడతాడేమో, దేవుడు నన్ను తోసివేస్తాడేమో, నేను అంత గొప్పగా తప్పులు చేశాను అని చెప్పి మీరు అనుకుంటున్నారా? కానీ మీ మనసులో మేము తప్పు చేశాం, నేను చేసింది తప్పే, దేవాలను క్షమించు, నేను బాధపడతానని చెప్పి ఆ బాధ మీలో ఉందా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు క్షమిస్తా, నేను మరలా నీకు అవకాశం ఇస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఎవరైనా సరే పాపం చేస్తే, ఎవరైనా సరే తప్పు చేస్తే, దేవుడి దగ్గరికి రావాలన్న ఆలోచన మీకుంటే ధైర్యంగా రండి దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకోగలిగేటువంటి ఆ ఒప్పుకోని మీలో ఉందా? అయితే నువ్వు దేవుని కుమారుడు విన్నావు, నువ్వెవరే? దేవుని కుమారుడు కుమార్తె విన్నావు. ఇటు చూడండి అమ్మ. ఓకే, ఎందుకనంటే దేవుని కుమారుడు ఎప్పుడు కూడా తప్పే చేయడు అని దేవుడు చెప్పట్లా. ఎవరైనా చెప్పగలరా? దేవుని కుమారులు ఎవరు కూడా తప్పు చెయ్యరు అని చెప్పగలరా? మరి దేవుని కుమారుడు అంటే ఎవరు మరి అని అంటే, తప్పు చేసినా సరే తిరిగి మరల నిలబడడానికి ప్రయత్నం చేసేవాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. అంటే దేవుని కుమారుడు అంటే దేవుని కోసం పనిచేసే సైనికుడు అని అర్థం, దేవుని తరపున పోరాడే యుద్ధ వీరుడు అని అర్థం. యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధ వీరుడు నిజంగా వాడు యుద్ధ వీరుడు అయితే వాడికి దెబ్బ తగలని కాదని అర్థం, వాళ్ళ కిందే పడ్డని కాదని అర్థం. యుద్ధ వీరుడు అంటే ఆమేన్, పరాక్రమశాలి అంటే ఎవరో తెలుసా? కింద పడ్డా తిరిగి లేచేవాడే పరాక్రమశాలి. హల్లెలూయా. కింద పడ్డా వాడి ప్రాణం పోయేంత వరకు తిరిగి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి ఉంటాడు చూసావు, వాడు అసలు వీరుడే అన్నాడు.
హల్లెలూయా. అలాగే నీవు దేవుడి కుమారుడు కుమార్తె అని ఎప్పుడు చెప్తారు తెలుసా? దేవుడు సాతానుని ఎన్నిసార్లు కింద పడేసిన, ఆమె ఎన్నిసార్లు నీ చేత తప్పు చేయించిన, ఎన్నిసార్లు నీ చేత పాపం చేయించిన, తిరిగి మరలా ప్రభువును క్షమించు, నేను తప్పు చేయాలనుకోవట్లేదు కానీ సాతాను పడగొడుతున్నాడు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి తిరిగి లేవడానికి ప్రయత్నం చేస్తాడు. చూసావు, ఆడే నిజమైన దేవుని కుమారుడు కుమార్తె అన్నాడు. హల్లెలూయా. ఆ విధమైన ఆలోచన నీలో ఉందా? ఆ విధమైన పశ్చాత్తాపం నీలో ఉందా? రా దేవుడి దగ్గరికి. ఈ రాత్రికాల సమయంలో దేవుడిని పిలుస్తున్నాడు, రా దేవుడి దగ్గరికి. ఆమేన్. సో దేవుడు చెప్పినట్టుగా జీవించు, దేవుడు చెప్పినట్టుగా జీవించే ప్రయత్నం చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే పరిగెత్తే వాళ్ళు ఏం లేదు, ప్రయాసపడే వాళ్ళు లేదు, నేనే అంతటికీ అంటాడు. నేను నిలబెడితే నిలబడతారు మీరు, అంతేగాని నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు భక్తి పడలేదు అని చెప్పి దేవుడు చేయటం కాదు. ఆమేన్. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటే నువ్వు నిలబడతావు. ఆమేన్. దేవుడు సహాయం లేకపోతే ఎవడు కూడా నిలబడలేడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు నిజంగా రక్షణ పొందాలి అనుకుంటే, నిజంగా దేవునిలో మీరు ఎదగాలి అనుకుంటే మీరు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించను, తప్పు చేశానని, పాపం చేశానని చెప్పి దేవుడికి మీరు లోబడినప్పుడు మీ జీవితాన్ని మార్చడం ద్వారా, మీ హృదయాన్ని మార్చడం ద్వారా దేవుడు సంపూర్ణంగా మీ పాపం మీద మీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. అప్పటి వరకు నువ్వు నిలబడాలి. అప్పటి వరకు అందుకోసం బైబిల్ రాయబడింది, అంతవరకు సహించేవాడే రక్షణ పొందుతాడు. ఆమేన్. సో పడిపోయాను, 2 సార్లు పాపం చేశాను, 3 సార్లు తప్పు చేశాను, ఎన్నిసార్లు తప్పు చేస్తానయా, ఇక నేను దేవుడి దగ్గర రానని చెప్పి దూరంగా పోతున్నావా? నీలో పశ్చాత్తాపం లేదా? నీలో బాధ లేదా తప్పు చేశానని? అయితే నువ్వు దేవుని దూరం అయిపోయావు. అలా కాదు, నేను తప్పు చేశాను, బాధ ఉంది, నాలో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన బాధ ఉంది, అయితే రా దేవుడి దగ్గరికి. ఆమేన్. ఈ రాత్రి కాల్సిన దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు 2 చేతులు చాచి చెప్తున్నాడు, రా నా దగ్గరికి, నా కుమారుడు, నా కుమార్తెని నేను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే దేవుని యొక్క రక్షణ పొందాలనుకుంటే, దేవుని యొక్క రక్షణ ఎప్పుడో పొందలేదు, దేవుని యొక్క రక్షణ మేము పొందాలి, యేసుక్రీస్తు కాచినటువంటి ఆ రక్తం కింద మేము రావాలి, మా పాపాలను కూడా కడగబడాలని చెప్పి ఎవరైనా కోరుకున్నట్లయితే ఈరోజే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు రండి, దేవుడి దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీవు పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉన్నావు కదా, దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కానీ సాతాను వచ్చి ఏం చెప్తుందంటే, ఈ మధ్య చాలా మంది అనుకుంటున్నారు బాప్తిసం తీసుకున్న తర్వాత పడిపోతే ఇక మనం అది చాలా ఘోరమైనటువంటి పాపం కాబట్టి బాప్తిసం తీసుకోవటం ఎందుకు, పడిపోవటం ఎందుకు, ఈ అవమానాలని దేవుడు తీసుకురావటం ఎందుకు? కాబట్టి పాపం మేము బాప్తిసం తీసుకొని ఏమైనా పొరపాటు చేస్తే ఇంకా మేము నరకానికి పోతాం కదా, కాబట్టి మేము పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, మేము పరిపూర్ణ అయ్యేంత వరకు అసలు మేము బాప్తిసం తీసుకోని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, నేను అంటున్నాను, పుట్టిన తర్వాత నడుస్తారా, నడిచిన తర్వాత పుడతారా? పుట్టిన తర్వాత ఎవరైనా నడిచేది? ఆమేన్. పుట్టడం అంటే నీటి బాప్తిసం తీసుకోవాలి. నీటి ద్వారా నువ్వు జన్మించాలా, జన్మించిన తర్వాత నువ్వు నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ నడిచే క్రమంలో కొన్ని తప్పటడుగులు పడతాయి. ఆమేన్. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వెంటనే నడుస్తారా, పరిగెడతారా? లేదు, నడిచే క్రమంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఆమేన్. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? వాడు పడిపోయినా వాడు ఊపికి లేవడానికి ప్రయత్నం చేస్తుంటాడు సార్. ఆమేన్. అది కావాలి దేవుడికి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తించండి, చిన్నపిల్లలు ఎవరైనా సరే నడక నేర్చుకునేటప్పుడు కింద పడిపోయి అట్టాగే ఉన్నాడు అనుకోడు, పడ్డట్టే ఉన్నాడు అనుకో, మనకు ఆందోళన వస్తుంది, మనకు భయం వస్తుంది. ఏమంటే వీడు నడుస్తాడా నడవడా? వీడు పడిపోయి కరుచుకుంటాడు ఏంటి వీడు? వీడికి శక్తి ఉందా, వీడు నడవగలదా, ఇది నడకొస్తుందా అని చెప్పి మనం భయపడతాం. కానీ మనకి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే తెలుసా? పడిపోయినట్టు ఉండకుండా ఊపికి లేవడానికి
తన శక్తి అంతా కూడ తీసుకుని లేవడానికి ప్రయత్నం చేస్తాడు చూసావు, అప్పుడు మనకు సంతోషం వస్తుంది. పడిపోయిన సంతోషం ఏంటైంది? ఆమె పడిపోతే ఎవరికైనా బాధ రావాలి కదా, కానీ తల్లిదండ్రులు మనము సంతోషిస్తున్నాం. ఎందుకంటే వాడు తిరిగి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి. ఆమేన్. అలాగే దేవుడు కూడా. ఆమేన్. బాప్తిసం తీసుకున్నావు, ప్రారంభంలో నీకు కొన్ని పొరపాట్లు తల్లొచ్చు. ఆ పొరపాటు జరిగిన నువ్వు దేవుడి దగ్గర ప్రభువును క్షమించు, నేను తప్పు చేశానని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నావో నువ్వు ఉప్పికి లేవడానికి ప్రయత్నం చేస్తున్నావు అర్థం. హల్లెలూయా. నువ్వు నడవడానికి ప్రయత్నము చేస్తున్నావు అని అర్థం. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు వచ్చి. ఆమేన్. సో దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవునికి కావాల్సింది ఏంటంటే నడవడానికి ప్రయత్నం చేసేవాడు కావాలి. ఆమేన్. అసలు పడిపోతామేమో అని చెప్పి భయపడి అసలు నడకే స్టార్ట్ చేసేవాడు కాదు, చేయకుండా ఉండేవాడు కాదు. ఆమేన్. దేవుడికి కావాల్సింది ఏంటంటే నడవడానికి ధైర్యంగా ముందుకు వచ్చేవాడు దేవుడికి కావాలి. హల్లెలూయా. పడిపోయినా సరే నేను